పేదవాళ్ళు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేషన్ కార్డులు కట్ అయినటువంటి వాళ్ళకు, ఐటీ కట్టే వాళ్ళకి ఇట్లా రకరకాల పంచాయతీ. సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒక కొత్త ప్రభుత్వం. ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త కొత్త రూల్స్. మళ్ళీ ఈ మంత్రులందరూ కొత్తోళ్ళే. రేవంత్ అన్న కొత్తోడే. ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఏది పడితే అదే చేసుడు. ఏదో జర్మన్ సర్వేనట, ఏదో టెక్నాలజీ తీసుకొస్తారట, ఏదేదో వేస్తారట, రకరకాల ముచ్చట. ఇదొక చర్చ అయితే వినబడుతుంది. ఇది ఫైనలైజ్ అంటే కాదు, కానీ 23 లక్షల మందికి రైతు భరోసా కడియేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. నాకు వినబడుతోటే మీకు సమాచారం చెప్తున్నాను. ఎందుకంటే నాకు అర్థమైంది రేవంత్ రెడ్డి ఏం చేయబోతుండే, ఏం కథ అనేది కొంత ఏదో తేడా కొడుతున్నది. అసలు రైతు భరోసానే ఖతం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ అన్న. రైతు భరోసానే రద్దు చేసేద్దాం, అసలు ఎందుకు రైతు భరోసా, పంట బోనస్ ఇస్తున్నప్పుడు రైతు భరోసా ఎందుకు అని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడట. కాబట్టి రైతు భరోసా మీద రేవంత్ రెడ్డి ఏదో కుట్ర చేయబోతున్నాడు, ఏదో జరుగుతుంది. మళ్ళీ ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి హామీ. ఈ రైతు భరోసా అనేది కేసీఆర్ స్టార్ట్ చేసింది కదా. ఇప్పుడు రైతు భరోసా అకౌంట్లో వేసినా కూడా కేసీఆర్ని యాద్ చేసుకుంటారు జనాలు. రైతులందరూ కేసీఆర్ పైసలు వచ్చినాయా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మనం రైతు భరోసా ఇచ్చినా కేసీఆర్ పేరే మారుమవుతుంది. కాబట్టి అసలు రైతు భరోసాని తీసేద్దామన్న ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అందుకే నాకు ఏ సమాచారం తెలిసినా కూడా వెంటనే మీకు చెప్తున్నా. రైతు భరోసా గురించి నాకు తెలియగానే మీకు చెప్పేస్తున్నా, ఏదో చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి. ఇదంతా డబ్బులు మిలిగించుకోవడానికి. తర్వాత రైతు భరోసా ఎక్కువ ఖర్చు కదా, 18,000 కోట్ల రూపాయలు. కాబట్టి రేవంత్ అని ఏమనుకుంటాడు, ఈ 18,000 కోట్లు రైతులకు ఇచ్చుడు ఏంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా పథకాలు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చు పెట్టవచ్చు, రైతులకు ఇచ్చుడు ఏందని అనుకుంటున్నాడేమో. కానీ రైతులకే ఇవ్వాలి. రైతులకు ప్రభుత్వాలు ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి. రైతులకు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే రైతన్నలు ఇంకా ఎక్కువ పని చేస్తారు, ఎక్కువ పంట పండిస్తారు ప్రభుత్వం అండగా ఉంటే. కానీ రేవంత్ అన్నకు సంబంధించిన వ్యవహారం ఇట్లుంది.